హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కమలా వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం చేస్తున్నాము చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, యమ్మీ యమ్మీ నోరూరించేటట్లు ఉంది కదా. చూడండి, ఈ చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చాలా ఈజీగా అండ్ సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి చాలా ఈజీగా ఈ చికెన్ దమ్ బిర్యానీ అనేది తయారు చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు పదండి ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ చికెన్ దమ్ బిర్యానీ తయారు చేసుకోవడాని కోసము 1/2 kg వరకు చికెన్ తీసుకోవాలి. ఈ చికెన్ని మనము పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలి. దీనిలో ఉప్పు పసుపు వేసి నీట్గా వాటర్తో శుభ్రపరచుకోవాలి. ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి నీట్గా శుభ్రపరచుకొని బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ మిరప పొడి వేసుకున్నాను. అదే కారం పొడి అండి, మిరపకొండ అంటాం మా లాంగ్వేజ్లో. ఓకే, ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా బిర్యానీ మసాలా వేసుకోవాలండి. అదే చికెన్ బిర్యానీ మసాలా అనేది మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ అనేది నేను 1/2 kg తీసుకున్నాను. అదే మీరు కనుక ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా దానికి సరిపడినంత అండ్ 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ బిర్యానీ అనేది చాలా ఈజీ అండి, ఎవరైనా చేయగలరు. మీరు ఈ వీడియో చూస్తూ చేశారనుకోండి, చాలా ఈజీగా మీకు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి పెరుగు ప్యాకెట్, చిన్నది 10 రూపాయలకే దొరుకుతుంది. ఆ పెరుగు ప్యాకెట్ మనం తెచ్చి వేసుకోవాలి. లేదా మన ఇంట్లో ఉన్న పెరుగనే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం చాలా పుల్లగా ఉన్న పెరుగుని మాత్రం వేయకూడదు. పుల్లగా ఉన్న పెరుగు వేయడం వల్ల ఏమవుతుందంటే అది అంత టేస్టీగా రాదన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 చెక్క వరకు నిమ్మకాయ పిండుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం మసాలాలు, పెరుగు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసిన ఈ చికెన్ని మొత్తాన్ని మనం ఇప్పుడు నీట్గా కలుపుకోవాలి. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి మొత్తం ఆ ముక్కలకు అనేది ఈ మసాలా మొత్తం అనేది తగిలేటట్లు చూసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 4 పచ్చిమిరపకాయలు అనేది నేను కట్ చేసుకొని వేసుకున్నాను అన్నమాట. వాటితో పాటు వీటిని మొత్తం అన్నీ మనం నీట్గా కలుపుకోవాలి. నీట్గా కలుపుకున్నాక దీనిపైన మూత పెట్టేయాలి. మూత పెట్టేసి ఒక 1/2 అవర్ అండ్ 45 మినిట్స్ వరకు మనము దీన్ని అలా వదిలేయాలి. ఇప్పుడు ఈ చికెన్ దమ్ బిర్యానీ తయారు చేయడానికి కోసం అని చెప్పేసి ఒక అడుగు మందంగా ఉన్న ఒక బౌల్ తీసుకోవాలండి. దాన్ని మనం పొయ్యి మీద పెట్టుకోవాలి. నేనైతే కుక్కర్ తీసుకున్నానండి, అడుగు కొంచెం మందంగా ఉంటుందని చెప్పేసి. ఎందుకంటే అడుగు పలచగా ఉందనుకోండి బిర్యానీ అనేది అడుగు పట్టేస్తుంది అన్నమాట. అందుకోసం అని చెప్పేసి మనం ఏం చేయాలి, అడుగు దలసరిగా ఉండే ఒక బౌల్ ఏదైనా తీసుకోవాలి. అడుగు మందంగా ఉన్న ఈ బౌల్ని వచ్చేమో మనం పొయ్యి మీద పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టుకొని అందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ ఎక్కాక అందులోకి సన్నగా తరుముకున్న ఉల్లిపాయ ముక్కలు అనేవి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల ముక్కలు అనేవి వేసుకున్నాం కదండి, ఇవి బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు వేపుకోవాలండి. దీనిపైన లైట్గా సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, అది బ్రౌన్ కలర్ అనేది ఈజీగా వస్తుంది తొందరగా. ఇప్పుడు వేరొక పాత్ర తీసుకొని దాంట్లో వాటర్ పోసుకోవాలండి. ఆ వాటర్ వచ్చేమో మనం పొయ్యి మీద పెట్టుకోవాలి. ఆ గిన్నెతోనే ఆ వాటర్ని పొయ్యి మీద పెట్టుకోవాలి. పెట్టుకొని ఇందులోకి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, లవంగాలు, బుడ్డ పువ్వు, హోల్ గరం మసాలా దినుసులు అనేవి వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి. వేసుకొని వేడెక్కనివ్వాలి. ఇప్పుడు వేరొక వైపు మనం ఉల్లిపాయలు వేపుతున్నాం కదండి, 2 పొయ్యిలు ఉంటాయి కదా, వేరొక వైపు ఉల్లిపాయలు వేపుతున్నాము. అవి ఏగాయా లేదా ఒకసారి చూసుకొని నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్నాక వేడెక్కి ఉంటుందన్నమాట. అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మూత పెట్టేసేయాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం
ఈ ఉల్లిపాయలు చూడండి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు వీటిని మనం సైడ్గా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. వీటిని చూడండి బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇవి చల్లారితే కదండి ఇంకా మనకు ప్యూర్ బ్రౌన్ కలర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మనము ఆల్రెడీ చెప్పాను కదండి, మ్యాగ్నేట్ చేసుకుని ఉంచుకున్నాం కదా చికెన్ని. ఆ చికెన్ తెచ్చి దీంట్లో వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి కలుపుకొని కాసేపు మూత పెట్టేయాలి. అది మొత్తం అంతా ఒకసారి నీట్గా కలుపుకోవాలండి. ఇందులో ఏంటంటే చికెన్ మ్యాగ్నేట్ చేసాం కదండి, 1/2 kg వరకు మ్యాగ్నేట్ చేసామండి. నేను రైస్ కూడా 1/2 kg వరకు తీసుకున్నాను అనమాట. రైస్ని మనం ఏం చేయాలంటే బాస్మతి రైస్ని 1/2 hour వరకు దాన్ని కూడా మనం నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇటు చూడండి వాటర్ చూసారా మరుగుతుంది. ఇప్పుడు ఈ మరిగిన వాటర్లో మనం ఏం చేయాలి, ఈ 1/2 hour పాటు నానబెట్టుకొని పక్కన పెట్టిన ఈ రైస్ని అనేది మనం దీంట్లో వేసుకోవాలి. చూడండి ఉడకడానికి జస్ట్ ఎంతసేపు పట్టదండి, 5 minutesలో ఉడికిపోతుంది రైస్ అయితే మాత్రం. ఇప్పుడు మనం ఈ రైస్ ఉడికిపోయిందా, ఇప్పుడు మనం చూడండి చికెన్ కూడా హాఫ్ బాయిల్ అయిపోయిందనమాట. మనకు హాఫ్ బాయిల్ సరిపోతుందండి. మిగతాది మనం దమ్ చేస్తాం కదండి, దమ్ చేసేటప్పుడు మిగతాది కూడా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు మనము దమ్ చేయడానికి రెడీ అయిపోదాం. దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము ఆల్రెడీ చెప్పాను కదండి ఉడికిపోతుంది రైస్ అనేది. రైస్ మంట అనేది మాత్రం రైస్ ఆర్పకూడదండి, సిమ్లో పెట్టేసి ఆ రైస్ని తీసుకొచ్చేసి మనము ఒక చిల్లుల గరిటె తీసుకొని దాన్ని ఆ రైస్ని తెచ్చి మనం కుక్కర్లో ఈ చికెన్ పైన లేయర్గా వేసుకోవాలన్నమాట. ఇదిగోండి చూడండి నేను వేస్తున్నాను. ఇదిగోండి ఇలా తీసుకోవాలి. మనం తీసుకొచ్చుకొని ఈ చికెన్ పైన లేయర్గా నీట్గా 4 వైపులా ఆ రైస్ని అనేది సర్దాలి. 4 వైపులా సర్ది దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. దానిపైన మరి కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. తర్వాత ఈ మనము రైస్ ఉంటుంది కదండి, ఎన్ని లేయర్స్గా వస్తే అది వేస్తూ ఉండాలన్నమాట. ఇదిగోండి నేను ఇంకో లేయర్ కూడా వేస్తున్నాను దీనిపైన. రైస్ని తీసుకొచ్చుకొని దానిపైన అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక సేమ్ అండి మళ్ళీ దీనిపైన మనము ఉల్లిపాయలు, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర అనేది మొత్తం అంతా నలువైపులా వేసుకోవాలి. రైస్ లోపల చూడండి నేను చూపించే విధంగా వేసుకోండి, ఓకేనా. ఇప్పుడు దీనిపైన మనము పసుపు ఉంటుంది కదండి, పసుపుని లైట్గా కొంచెం వాటర్ వేసి దాన్ని మనం ఫుడ్ కలర్ లేదంటే కుంకుమ పువ్వు ఉన్న దాన్ని నానబెట్టిన వేసుకోవచ్చు. ఓకే, మన ఇంట్లో లేదనుకోండి నో ప్రాబ్లం. దీన్ని ఇప్పుడు మనం పసుపు వాటర్ పైన వేసుకోవాలి. ఇప్పుడు చూడండి నేను చూపించే విధంగా వేసుకోండి. ఈ పసుపు వాటర్ ఇది వేయడం వల్ల ఏంటంటే మన బిర్యానీ అనేది కలర్గా వస్తుంది. సేమ్ చూడండి హోటల్లో చేసేటట్లే ఉంటుంది మన ఇంట్లో కూడా. దానిపైన ఒక 2 tablespoon వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు బిర్యానీ అనేది మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఆ ఫ్లేవర్ అనేది మనకి బిర్యానీలోకి చాలా బాగుంటుంది అనమాట నెయ్యి వేసుకోవడం వల్ల. కొంతమంది స్కిప్ చేస్తారండి, కానీ నెయ్యి మాత్రం ఉంటే మాత్రం వేసుకుంటేనే మంచిది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేయాలండి. మూత పెట్టేసిన తర్వాత చూసుకోవాలి గాలి ఏం లేకుండా చుట్టూను చూసుకొని దానిపైన ఏదైనా ఒక బరువైన వస్తువుని తీసుకొచ్చి పెట్టాలి. నేనైతే ఇదిగోండి ఒక బండ తెచ్చి పెట్టాను దానిపైన. ఇప్పుడు మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో 5 minutes వరకు పెట్టుకొని ఆ తర్వాత 10 minutes వరకు సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకున్న తర్వాత బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం మూత అనేది పెట్టి ఒక 10-15 minutes అట్లే పక్కన పెట్టి తర్వాత మనం అనేది దీన్ని సర్వ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఎంతో గుమ్మగుమ్మలాడే చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూడండి చూడడానికి ఎంతో కలర్ఫుల్గా ముక్క చూసారా, ఎంత ముక్కలు పీసులు కనిపిస్తున్నాయి మనకి బిర్యానీ లోపల. చూడండి చూస్తూనే నోరు ఊరిపోతుంది. చూడండి నోరూరించి గుమ్మగుమ్మలాడే దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా ఈజీగా సింపుల్గా ఈ దమ్ బిర్యానీ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం బౌల్లో సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత చూడడానికి తినడానికి చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.